అయితే మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్ధులు నేర్పి ఈ సమాజంలో మనల్ని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. కాబట్టి ప్రతి ఒక్క ఉత్తమ ఉపాధ్యాయులకు, విద్యాబుద్ధులు నేర్పే ఉత్తమ ఉపాధ్యాయులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇక ఉపాధ్యాయ దినోత్సవం అనగానే మనందరికీ సర్వేపల్లి రాధాకృష్ణ గుర్తుకొస్తాడు. కానీ ఈ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, బహుజనుల బతుకులు మార్చిన దేవత కావచ్చు, చదువుల తల్లి కావచ్చు, సావిత్రిబాయి పూలే గారే మనకు మొట్టమొదటి టీచర్ అనే విషయాన్ని గుర్తుకు చేసుకోవాలి. ఈ మనువాదులు, కేవలం ఈ మనువాదులే వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళనే ఎప్పటికప్పుడు రోల్ మోడల్స్గా మన మీద రుదుతారు. కానీ సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, జ్యోతిరావు పూలే గారు కావచ్చు, ఒక భార్యకు చదువు నేర్పి సమాజంలోకి పంపి అణగారిన వర్గాల బిడ్డల తలరాతలను మార్చమని 4 అక్షరాలను దానం చేసిన ఘనత ఆ పుణ్య దంపతులకే చెందుతుంది. అది జ్యోతిరావు పూలే గారికి, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారికే అది చెందుతుంది. ఈరోజు ఈ దేశంలో బహుజనులకు అక్షరదానం జరిగిందంటే అది జ్యోతిరావు పూలే గారు పెట్టిన భిక్ష కావచ్చు. ఆయన ద్వారా, ఆయన భార్యగా ఆయన దగ్గర నుండి 4 అక్షరాలను నేర్చుకొని తనలాంటి మహిళలకు అక్షర బోధన చేసిన చదువుల తల్లి, చదువుల సరస్వతి ఇదే సావిత్రిబాయి పూలే గారు కావచ్చు. కాబట్టి మనకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇంకొకరు మనకి ఏ అక్షర దానం చేయలే. సొంత ఇంటిని కూడా పాఠశాలగా మార్చిండ్రు ఆ పుణ్య దంపతులు. కాబట్టి ఆ పుణ్య దంపతులకు మరొక్కసారి శిరస్సు వంచి కృతజ్ఞత తెలుపుకుంటూనే సమాజంలో ప్రస్తుతం ఉత్తమమైన విద్యను అందిస్తూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలికి కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.